I hate love. I can't love. I can't live with you. ఏంట్రా ఇది? నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, ఈ ఉద్యోగం సద్యోగం ఏమీ వద్దు, మన బిజినెస్ ఏవో మనం చేసుకుందామని చిలక్క చెప్పినట్టు చెప్పాను. నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నాను. కానీ నువ్వు మా మాట లెక్క చేయలేదు. నీకు నచ్చిందే చేశావు. డిపార్ట్మెంటు సీనియారిటీ అంటూ ఎగిరావు కదరా. ఈ రోజు నీ సిన్సియారిటీకి వచ్చిన బోనస్ ఈ సస్పెన్షన్. ఏ డిపార్ట్మెంట్ కోసమైతే నువ్వు మా మాట వినలేదో అదే డిపార్ట్మెంట్ ఈ రోజు నువ్వు లాకప్ డెత్ చేశావు అని ఒక ముద్ర వేసి పంపించింది. ఇప్పుడేమంటావు? నేనేం తప్పు చేయలేదు తాతయ్య. నాకు కావాల్సింది తప్పప్పులు కాదు. ఈ సోమేశ్వరరావు మనమన మీద నింద పడింది అంటేనే నేను భరించలేకపోతున్నాను. న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ అవసరం నీకు లేదు. నా మనవడు ఎవరికో సంజాయిషి చెప్పుకోవడం ఏమిటి? అలాంటి పరిస్థితి రాకూడదనే కదా నేను ఎంతో కష్టపడి ఇన్ని ఆస్తులు అంతస్తులు సంపాదించింది. అసలు ఇదంతా నీకు ఎందుకు అర్థం కావడం లేదు? అందుకే పెద్దల మాట సద్దన్నం మూట అని ఊరికే అనలేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీ డిపార్ట్మెంట్ ఏదో ఒక కారణం చెప్పి నేను డిస్మిస్ చేయకముందే నువ్వే ఆ జాబ్కి రిజైన్ చేసేసాయి. నాకు మనశ్శాంతిగా ఉంటుంది. తాతయ్య నేను చెప్పేది. నువ్వు ఇంకేం చెప్పొద్దు. కొంతమంది ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ ఇంటి పరువు రోజు రోజుకి దిగజారిపోతుంది. తాతయ్య మీ కొడుకు అర్థమయ్యేలా మీరన్నా చెప్పండి. ఏంటి సైలెంట్గా ఉన్నారు? చెప్తారా లేదా? చెప్తావు నాన్న. పుట్టినరోజు పూట మీ నాన్నకి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావురా. చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు. ఐఎమ్ సారీరా గౌతమ్, ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఎవరో చేసిన తప్పులకి నువ్వు శిక్ష అనుభవించాల్సి వస్తుందిరా. నా వల్లే ఇదంతా జరిగింది గౌతమ్. నీ తాతయ్య సంతోషపడతారని నేను చేసిన పిచ్చి పని ఈ రోజు ఇంత దాకా తీసుకొస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నన్ను క్షమించు. నేను చేసిన తప్పు వల్ల నువ్వు మాటలు పడాల్సి వస్తుంది. ఇదంతా చూస్తుంటే ఎందుకే బ్రతుకు అనిపిస్తుంది. పిన్ని అలా మాట్లాడొద్దు. లేదు గౌతమ్, ఎవరి దగ్గర మెప్పు పొందాలని ఇలాంటి పనులు చేస్తే జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుందని నాకిప్పుడే అర్థమైంది. ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో ఏంటో తెలియడం లేదు. ఏదైనా జరగరంతే జరుగుతుందేమోనని చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు పిన్ని. నా ఉద్యోగమే కాదు, నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా నీ పేరు మాత్రం బయటికి చెప్పను.
మావయ్య. వరప్రసాద్, ఏంటి ఇలా వచ్చావు? మీతో ఒక విషయం చెప్దామని వచ్చాను. సరే చెప్పు. మొన్న ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ వాళ్ళు మృణాల్ని ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఓహో, అలాగా? అది మంచి విషయమే కదా. అలాగే ముంబైకి చెందిన ఓ ఫేమస్ పొలిటీషియన్ ఓ స్పెషల్ కేసు గురించి మృణాల్నితో డిస్కస్ చేయడానికి పిలిపించారు. అవునా? అవును మావయ్య. తన కోసం చార్టెడ్ ఫ్లైట్ వేసి మరీ పిలిపించారు. అంతేకాదు, మన తెలుగు రాష్ట్రాల్లోని మినిస్టర్లు, ఎమ్మెల్యేలైతే లీగల్ ఒపీనియన్ కోసం మృణాల్ని తప్ప ఎవ్వరినీ కన్సల్ట్ చేయడం లేదు. ఇప్పుడు మృణాల్ని పాపులారిటీ రాష్ట్రాలు దాటిపోతుంది. లా చదివే స్టూడెంట్స్కి రోల్ మోడల్గా మారింది మృణాల్ని. తనని చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు మావయ్య. సరే, ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు? నన్ను తప్పుగా అనుకోవద్దు మావయ్య. మీ అమ్మాయి ఓ లాయర్గా తన ప్రొఫెషన్లో ఎంత ఎత్తుకెదిగిందో మీకు తెలుసో లేదో అని తెలుసుకుందామని చెప్తున్నాను మావయ్య. తెలుసుకొని ఏం చేస్తావు? మాట్లాడవే, చెప్పు. మావయ్య, నేను ఇలా అంటున్నానని అపార్థం చేసుకోవద్దు. నా ఉద్దేశం ఏంటంటే, మృణాల్ని బయట తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుని గొప్ప పేరు సంపాదించుకుంది. దయచేసి మీరు మీ కూతుర్ని గుర్తించండి మావయ్య. ఏంటి? నా కూతురు గురించి నువ్వు నాకు చెప్పడానికి వచ్చావా? నా కూతురేంటో నాకు తెలుసు. ముందు నీ భార్య ఏమిటో నువ్వు తెలుసుకో. మీకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలైంది. తను ఇక్కడే ఉంటుంది. తనతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావు. ఏ రోజు నేను తనని, ఏమ్మా నువ్వు మీ అత్తారింటికి ఎందుకు వెళ్ళడం లేదు అని అడగలేదు. సరే, నేను అడగలేదు, పక్కన పెట్టు. తన మెళ్ళలో తాళి కట్టిన మొగుడుగా నీ భార్యని నీ ఇంటికి తీసుకువెళ్ళావా? పోనీ నీతో పాటు మీ ఇంటికి తీసుకువెళ్తాను అంటే నేనేమైనా ఆపానా? లేదు కదా. నేను మా ఇంటికి రమ్మని మొదటి నుంచి అడుగుతున్నా మావయ్య, కానీ తను రావట్లేదు. రావటం లేదని వదిలేస్తావా? అసలు మొగుడు మాట పెళ్ళామేనాలనా, లేదంటే పెళ్ళాని చెప్పిన దానికి మొగుడు తలాడించాలనా? అది కాదు మావయ్య. ఏది కాదు? అసలు మీరు భార్యాభర్తలుగా ఏం కోల్పోతున్నారో తెలుస్తుందా? మీరు ఇలా దాంపత్య జీవితాన్ని నాశనం చేసుకోవటం ఏమిటో మూర్ఖత్వం కాకపోతే. నా కూతురు గురించి మరోసారి నాతో చెప్పడానికి ప్రయత్నించుకో. నీ భార్యను నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ట్రై చేయి. మీరిక్కడే జీవితాంతం ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. కానీ నీ భార్య పుట్టింట్లో కన్నా అత్తారింట్లో ఉంటేనే నీకు మంచిది, మాకు మంచిది. అర్థమైందా?